హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే జూలై మంత్లో అమలవ్వబోయేటటువంటి అన్ని కొత్త పథకాలకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తానండి. అంటే ఏ డేట్స్లో ఏ పథకాలు అమలవ్వబోతున్నాయి అనేది తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే మీరు షేర్ చేస్తే ఎవరికైతే తెలీదో వాళ్ళు కూడా ఈ న్యూస్ చూసి అప్డేట్ అవుతారు కదండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అంటే ఇలాంటి ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏమైనా అప్డేట్స్ ఏమైనా వచ్చిన వెంటనే అంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక మీకు అప్డేట్ వస్తుంది. సో మీరు చూసుకోవచ్చండి. ఆ పథకాలు ఏంటంటే ఆల్రెడీ ఇవి ఉన్నవేనండి, కానీ మనకి లాస్ట్ మంత్ జూన్ మంత్లో వేస్తానన్నారు. అన్నదాత సుఖీభవ, అలాగే ఆడబిడ్డ నిధి పథకం, ఇది ఆడబిడ్డ నిధి, ఇవన్నీ స్టార్ట్ చేస్తానని చెప్పారు కదండి. అలాగే మనకి తల్లికి వందనం మనీ కూడా కొంతమందికి వేశారు, కొంతమందికి క్రెడిట్ అవ్వలేదు. అవన్నీ ఈ మంత్లో వేస్తానన్నారండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై మంత్లో అమలవ్వబోయేని కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు 5 పథకాలు ప్రారంభించబోతున్నారు. అవి ఏంటంటే ఏపీలో రేషన్ కార్డ్స్ కొత్తవి ఇస్తున్నారండి ఈ జూలై మంత్లో. ఆ రేషన్ కార్డ్స్ ఎలా ఉన్నాయంటే ఏటీఎం కార్డ్ సైజ్ లాగా స్మార్ట్ కార్డ్స్లా ఉన్నాయండి. దానిపైన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం అందించబోతుందండి. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ గ్రామ వార్డు సచివాలయంలో తీసుకోవడం అయితే జరిగింది. రేషన్ కార్డ్కి ఈకేవైసీ ఎవరైనా చేయించుకోకపోతే కనుక ఆ రేషన్ డీలర్ దగ్గరే మీరు ఈకేవైసీ చేయించుకోవచ్చండి. అంటే మీరు థంబ్ ప్రింట్ వేస్తారు కదా, మీ వేలు ముద్ర వేస్తారు కదండి రేషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు. వాళ్ళు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారండి. అది చెప్పి మీరు ఒకవేళ థంబ్ ప్రింట్ వేస్తే కనుక మీ ఈకేవైసీ కంప్లీట్ అయిపోతుందండి. రేషన్ ఇప్పుడు 1st నుంచి 15th వరకు తీసుకోవచ్చండి. అలాగే సండేస్ కూడా రేషన్ ఇవ్వాలని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసిందండి. అంటే సండేస్ కొంతమంది ఫ్రీగా ఉంటారు కదండి, ఇదివరకు అయితే సండే ఇచ్చేవారు కాదు, కానీ ఇప్పుడు సండే కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అనేది రూల్ తీసుకొచ్చిందండి. ఇంకా అలాగే మార్నింగ్ 8 AM నుంచి 12 PM, అలాగే ఈవినింగ్ 4 PM నుంచి 8 PM వరకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. అంటే మనకి ఆ టైంలో మనం వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే వృద్ధులకి, వికలాంగులకి, అంటే ముసలి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి, డిసేబుల్డ్ పర్సన్స్కి ఇంటి వద్దకే రేషన్ అనేది డోర్ డెలివరీ చేయడం అయితే జరుగుతుందండి. అంటే ఇప్పుడు మామూలుగా మనం 1st నుంచి తీసుకుంటాం కదండి, కానీ వాళ్ళకి 26th 27th అరౌండ్ ఆ డేట్ నుంచే డోర్ డెలివరీ అనేది చేస్తున్నారండి. అలాగే రేషన్లో ఏమన్నా సర్వర్ ప్రాబ్లం వస్తే కనుక అంటే ఒకవేళ అది తీసుకోకపోయినా థంబ్ ప్రింట్ అది తీసుకోకపోయినా ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక అది అక్కడితో స్టాప్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పర్సన్ ఫోటో తీసుకుంటున్నారండి. అలాగే వాళ్ళ సైన్ చేయించుకుని రేషన్ అయితే ఇచ్చేస్తున్నారండి. ఇది కొత్తగా వచ్చిన రేషన్ది రూల్ అండి. సెకండ్ పథకం వచ్చేసి పెన్షన్స్ అండి. అంటే ఈ జూలై మంత్ నుంచి స్పాంజ్ కేటగిరీ నుంచి కొత్త పెన్షన్స్ కేటాయించారండి. అంటే అసలు ఈ స్పాంజ్ కేటగిరీ అంటే ఏంటంటే మామూలుగా ఎవరన్నా హస్బెండ్స్ ఇదివరకు పెన్షన్ తీసుకుంటారు కదండి, తీసుకుని ఓన్లీ వాళ్ళకే వచ్చి మామూలుగా వైఫ్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఆ హస్బెండ్స్ చనిపోతే కనుక ఆ పెన్షన్ అనేది వైఫ్స్కి ఇస్తున్నారండి. అలా కొత్తగా ఎంతమందికి ఇస్తున్నారంటే 71,000 మహిళలకి ఈ పెన్షన్ అనేది వాళ్ళకి ఈ నిధులు అనేవి కేటాయించారండి ఈ స్పాంజ్ కేటగిరీ కింద. గ్రామ వార్డు సచివాలయం వల్లే పెన్షన్స్ అనేవి అందిస్తున్నారండి. ఎప్పుడులాగే ఏ మార్పు లేదు, 1st డేట్ నుంచే ఇస్తున్నారండి 4,000 పెన్షను. కాకపోతే ఇంకొక రూల్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి అంటే ఇప్పుడు మామూలుగా 60 years ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు కదండి, కానీ ఆ ఏజ్ 50 yearsకి స్టార్ట్ చేద్దామని ఈ స్పెసిఫిక్ క్యాస్ట్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు ఉన్నారో సో ఆ 60 years నుంచి 50 yearsకి ఆ ఏజ్ డిక్రీజ్ చేసి వాళ్ళకి ఈ కొత్త పెన్షన్ స్టార్ట్ చేద్దామనేసి ప్రభుత్వం గైడ్లైన్స్ చేయబోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పథకం ఏంటంటే తల్లికి వందనం అండి. అంటే ఇది ఆల్రెడీ లాస్ట్ మంత్లోనే మనీ వేశారండి. కొంతమందికి మనీ పడలేదు. ఎవరైతే గ్రీవియన్స్ పెట్టుకున్నారో సచివాలయానికి వెళ్ళి వాళ్ళందరికీ గవర్నమెంట్ మనీ రిలీజ్ చేయబోతుందండి. ఒక్కో విద్యార్థికి 13,000 అండి. అదే ఇద్దరు ఉంటే కనుక ఒకటే ఫ్యామిలీకి ఇద్దరు స్టూడెంట్స్ అయితే కనుక 26,000 అండి.
అంటే ఇది ఆల్రెడీ మామూలుగా ఫస్ట్ 5th వేస్తానన్నారండి. కానీ ఇప్పుడు కొంతమంది ఇంకా అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి 10th అంటున్నారండి. ఈ జూలై 10th క్రెడిట్ అవ్వచ్చండి ఈ 13,000 మనీ అనేది. ఇంకా ఎవరైనా ఒకవేళ మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే మనీ రాలేని వాళ్ళు ఉంటే కనుక సచివాలయానికి వెళ్ళి గ్రీవియన్స్ పెట్టుకోండి. మీకు ఈ 10th అనేది పడుతుందండి. నెక్స్ట్ పథకం వచ్చేసండి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. రైతులకి నిధులైతే జమ చేయడం జరుగుతుందండి. అంటే యాక్చువల్గా మనకి లాస్ట్ మంతే మనీ అనేది రిలీజ్ చేస్తానన్నారండి. బట్ కొన్ని కారణాల వల్ల అది పెండింగ్ పడిందండి, రిలీజ్ చేయలేదు, వాయిదా వేయడం జరిగింది. సో దాదాపుగా 44 లక్షల మంది రైతులకి సంబంధించి అన్నదాత సుఖీభవ మనీ అయితే జమ చేయబోతున్నారండి. మోస్ట్లీ ఇది జూలై 10th అంటే ఇంచుమించు జూలై 15th to 15th to 20 ఈ మనీ అనేది రిలీజ్ చేస్తారండి. కేంద్ర ప్రభుత్వం మనీ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనీ అనేది వేస్తారండి. అంటే ఫస్ట్ పిఎం కిసాన్ 2000 ఆ మనీ పడిన తర్వాత మనకి స్టేట్ గవర్నమెంట్ ఈ 5,000 మనీ రిలీజ్ చేస్తారండి. ఈ అన్నదాత సుఖీభవకి ఆల్రెడీ గవర్నమెంట్ కొంచెం మనీ అనేది బడ్జెట్ అనేది రిలీజ్ చేసిందండి. 6,300 crores అంటే 6,300 కోట్లు మనీ అనేది రిలీజ్ చేసి ఉంచిందండి. ఇంకా టైం ఉంది కదండి, 15th to 20 ఆ లోపు క్రెడిట్ చేస్తారండి. ఈ లోపు ఎవరైనా రైతులు ఈకేవైసీ చేయించుకోకపోతే కనుక ఈకేవైసీ చేయించుకోండి. గ్రామ సచివాలయానికి వెళ్ళండి, లేకపోతే అక్కడ మీకు రైతు భరోసా కేంద్రాలు ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. నెక్స్ట్ పథకం ఏంటంటే మహిళలకి ఆడబిడ్డ నిధి పథకం అండి ప్రారంభించబోతున్నారండి. ఏపీలో మహిళలకి ప్రతి మంత్ 1,500 అయితే క్రెడిట్ చేయబోతున్నారండి మీ అకౌంట్లోకి. అంటే దీనికి ఏం కావాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలనేది నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పానండి. ఒకసారి ఆ వీడియో లింక్లోకి వెళ్ళి చూడండి. అంటే దీనికి ఏం గైడ్లైన్స్ ఉన్నాయి, అంటే వీటికి ఏం కావాలి అనేది ఈ గవర్నమెంట్ ఇంకా దీని గురించి సంబంధించి ఇంకా వెబ్సైట్ అది రెడీ చేస్తుందండి. దీనికోసం గ్రౌండ్ వర్క్ చేస్తుందండి. కానీ దీనికైతే బడ్జెట్ కేటాయింపులు అయితే చేశారండి. 3,300 కోట్ల వరకు ఈ స్కీమ్ గురించి మనీ అనేది బడ్జెట్ కేటాయింపు చేశారండి, ఈ విడుదల చేశారు. త్వరలోనే జూలై 15th ఆర్ జూలై 20 తర్వాత ఈ పథకం అమలు చేసే అవకాశం ఉందండి. సో అంటే 1,500 అంటే ఇంకా ఇయర్లీ మనకి 1,000 అనేవి డబ్బులు జమ అవుతున్నాయండి. ఇయర్లీ మనకి అనేవి వస్తాయి. కానీ ఇవి స్పెసిఫిక్గా కొన్ని క్యాస్ట్కి మాత్రమే అంటున్నారండి. ఇంకా యాజ్ ఆఫ్ నౌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి మాత్రమే అంటున్నారండి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే కనుక నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తానండి. నెక్స్ట్ పథకం వచ్చేసి మహిళలకి ఏపీలో ఉచిత బస్సు పథకం అండి. అంటే ఆగస్ట్ 15th నుంచి స్టార్ట్ చేస్తానంటున్నారండి ఈ పథకానికి తెలంగాణ, కర్ణాటకలో ఏ రూల్స్ ఉన్నాయో, అంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఫ్రీ బస్ స్కీమ్ ఉంది కదండి, అవే రూల్స్ అలాగే ఏపీలో కూడా పెడతానంటున్నారండి. అంటే ఓన్లీ ఏ జిల్లాలో వాళ్ళు ఆ జిల్లాలో మాత్రమే అంటే ఉచిత బస్ అనేది చేసే అవకాశం ఉందండి. మనం ఉండే జిల్లా కాకుండా ఇంకో జిల్లాకి ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే కనుక దానికి మనకి టికెట్ అనేది ఛార్జ్ చేస్తారండి. ఇంకా లాస్ట్ స్కీమ్ ఏంటంటే అండి దీపం స్కీమ్ అండి. అంటే ఇది ఇయర్లీ అంటే సంవత్సరానికి 3 సిలిండర్లు అయితే ఉచితంగా గవర్నమెంట్ అనేది మనకి ఇస్తుంది కదండి. అంటే అది ప్రతి 4 monthsకి ఒకసారి మనకి సిలిండర్ ఇచ్చేసి మన అకౌంట్లో మనీ అనేది క్రెడిట్ చేస్తున్నారు కదండి. ఇప్పటికి 2 times అనేది మనీ క్రెడిట్ అయిందండి. ఈసారి ఏంటంటే కనుక మనకి బుక్ చేసుకుంటాం కదండి, సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడే అడ్వాన్స్గా మనీ అనేది జమ చేయడానికి చూస్తున్నారండి. ఆటోమేటిక్గా మనీ అనేది క్రెడిట్ అయ్యేలా చేస్తున్నారండి. అంటే ఇప్పుడు మనం సిలిండర్ బుక్ చేసుకున్నాక కొన్ని మంత్స్కి కొన్ని డేస్కి మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కదండి. ఈసారి అలా కాకుండా ముందే మనం సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడే మన అకౌంట్లో అడ్వాన్స్గా మనీ అనేది క్రెడిట్ అయ్యేలాగా చూద్దామని చూస్తున్నారండి. అది అఫీషియల్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారండి. సో మీకు అన్ని ప్రభుత్వ పథకాల గురించి, అంటే ఈ జూలై మంత్లో వచ్చే అన్ని పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో మీకు మరిన్ని ప్రభుత్వ పథకాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే కనుక ఎవరికన్నా తెలియకపోతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి. సో మీరు లైక్ చేస్తే కనుక ఇది అందరికీ అప్డేట్ అవుతుందండి ఈ న్యూస్ అనేది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.